మీరు ఇప్పుడు మీ ప్రొఫెషన్లో ఎక్సెల్డ్, మీ మీ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కూడా ఆ స్థాయికి వెళ్ళాయి. సమాజం పట్ల బాధ్యత గురించి మనం మాట్లాడుకున్నాం. మీ ఫాదర్ మనం ఏది ఇస్తే మనకు అది వస్తుంది అనే ఒక రకమైనటువంటి ఫిలాసఫీ తోటి మీ ఫాదర్ నీతి నియమాలతోటి మీరు ఎదిగిన మనిషి. ఏంటి బియాండ్ దిస్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? వాట్స్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? అంటే ఇక్కడ 2 things అండి. అంటే ఒకటి స్టార్ హాస్పిటల్ సైడ్ నుంచి చూస్తే, ఇఫ్ యూ లుక్ ఎట్ అవర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ఫ్రీ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవును. అంటే ఇప్పుడు మనకి బిలో పావర్టీ లైన్ ఉన్నవారు, చిన్నపిల్లలు, గుండె జబ్బులు ఉన్నవారిలో స్టార్ హాస్పిటల్స్ సైడ్ నుంచి వీఆర్ ప్రొవైడింగ్ డాక్టర్స్, స్పేస్ అండ్ హృదయ ఫౌండేషన్ అని ఉందండి. దట్ విల్ ఆల్సో గెట్ సమ్ మనీ ఫ్రమ్ సిఎస్ఆర్ ఫండ్స్ లేకపోతే ఇతర డోనర్స్ దగ్గర నుంచి. అవి 2 కాంట్రిబ్యూషన్ తోటి ఎవ్రీ మంత్ వీఆర్ డూయింగ్ అబౌట్ 40 సర్జరీస్ అండి. నేను ఇయర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అబౌట్ 400 to 500 సర్జరీస్ అవుతున్నాయి. సో దట్స్ అవర్ కాంట్రిబ్యూషన్ టు ది సొసైటీ. సో ఈ ప్రాసెస్లో వీ అనలైజ్డ్ ఎవ్రీ ఇయర్ వీఆర్ స్పెండింగ్ అబౌట్ 4 to 5 crore on subsidizing these surgeries. Okay. So that is what we are doing for the general public. అదేవిధంగా ఎవరైనా పేషెంట్ అఫోర్డబుల్గా లేనప్పుడు, ప్రాబ్లం ఉన్నప్పుడు విల్ ట్రై టు హెల్ప్ అవుట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ ది హాస్పిటల్ సైడ్. సో దిస్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అండి. ఓకే. సో మీ ఫాదర్ మీకు మంచి ఇన్స్పిరేషన్. అంటే ఆయన నుంచి మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటండి? సో ఫార్ ది బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఆయన అలాంటి వ్యక్తి నుంచి, అంటే అంత నిష్టగా ఉండే వ్యక్తులు త్వరగా కాంప్లిమెంట్స్ ఇవ్వరు. సో వెన్ దే గివ్, అది ఇమ్మెన్స్ ప్లెజర్ని, ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తుంది తీసుకున్న వాళ్ళకి యాజ్ ఎ సన్. మీకు ఎప్పుడు అలాంటి సందర్భం ఉంది? ఇప్పుడు ఈరోజు ఏమంటారు ఆయన మీ గురించి? అంటే కొన్ని వర్డ్స్లో వస్తాయండి, కొన్ని ఫీలింగ్స్లో తెలుస్తాయి. ఇప్పటి వరకు మై ఫాదర్ ఈజ్ 94 years. ఆయన ఎప్పుడు నన్ను పొగడటం అనేది నేను వినలేదండి. దట్స్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. చెప్పరు వాళ్ళు. అంటే నేను పొగిడితే నీ ఆయుష్ తగ్గిపోద్దురా అని ఒకసారి అన్నారు. బట్ హీ హెస్ నెవర్ ప్రైజ్డ్ మీ. బట్ నేను ఆయన ముందు కూర్చున్నప్పుడు, ఆయన మాట్లాడుతున్నప్పుడు, లేదా నేను ఆయనతో ఉన్నప్పుడు, లేదా మేమిద్దరం ఉన్నప్పుడు నా ద్వారా వైద్యం చేసుకుని ఆయన దగ్గరికి వచ్చి కలిసేటప్పుడు ఐ కుడ్ సీ ద ప్రైడ్ అండి in his face and in his heart. Our pride, you can't put it in words, but you can understand, you can see and understand. Correct. ఆయనకి మహా బాగా నచ్చితే ఏదో ఏడ్చావులేరా